చాలా సంతోషం. దేవుడు మహాకృపను బట్టి అల్పుడైన నేను గనులైన మీ అందరి మధ్యలో నిలబడుతూ నాకెంతో ఆశీర్వాదకరంగా ఉంది. ఇది దీవెనకరంగా ఉందని చెప్పడానికి నేనేం సందేహించట్లేదు. ఉన్నదే 5 నిమిషాలు, అందుట్లో 1 నిమిషం మీరు ఆకొస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతమంది గనులైన దైవజనులు చెప్పిన తర్వాత కూడా నేను వాక్యం చెప్పాలంటే అది తగని పని. అందుట్లో నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, మొట్టమొదటిగా ప్రభువుని బట్టి. ఎందుకంటే అల్పుడనండి, నేను గనుడును కాను. అలాంటి నన్ను గనులైన మీ అందరూ నిలబెట్టినందుకు నేను ఎంతగానో ప్రభువుకి వందనస్తుడు. మరి ముఖ్యంగా ఇక్కడికి ఆహ్వానించిన దైవజనులు రెవరెండ్ మైకేల్ అయ్య గారికి, అదే రీతిగా శ్యామ్ బెనియల్ అయ్య గారికి, వారి కుటుంబాలకు నేను ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. రెండవది ఏమిటి అంటే, నా చిన్నప్పటి నుంచి నేను ఎక్కువగా మా అమ్మమ్మ గారితోనూ మా నాన్నమ్మ గారితోనూ ఎక్కువగా సమయం స్పెండ్ చేయలేదు. ఎందుకంటే వారికి ఉండే పరిచయం బట్టి, మాకుండే పరిచయం బట్టి, దేవుడు మహాకృపను బట్టి ఈరోజు మా నాన్నగారికి అమ్మాయిన మా నాన్నమ్మ గారికి, మా అమ్మకి అమ్మైనటువంటి మా అమ్మమ్మ గారిని కలవటం, వారితో ఈ 12 రోజులు సహవాసం చేయటం, అదే రీతిగా ఈ 12 రోజులు అద్భుతమైన సేవకులైన మీ అందరితో కలిసి నా ఆత్మీయ జీవితంలో మరొక మెట్టు ఎక్కడానికి ఇది ఒక ఆశ్చర్యకరమైన మార్గం అని నేను తలంచుతున్నాను. ఎక్కువసేపు నేను మాట్లాడను, కాకపోతే ఒక వాక్యం తెలియపరిచి కమింగ్ సూన్ అంటారు కదా, అలాగే కాంబోడియా దేశంలో ఈ వాక్యం మీద నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి ఒక్క వాక్యం చదువుకుని, ఇప్పుడు నేనేం వివరించను, ఈ వాక్యం చదువుకుని ముందుకు వెళ్ళిపోతాం. దయచేసి కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 8వ వచనం చదువుకుని వచ్చిన పాట పాడుకుని సమయాన్ని దైవజనునికి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. నేను మాట చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు కూడా ధనికులు కాదు, గనులు కాదు. దేవుడే మీ అందరం గనుల కంటే గొప్పవారిగా మార్చాడు. అందుకే ఈ రోజు మనం అందరూ ఇక్కడ ఉన్నాం. ఎవరు కూడా తక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మీరందరూ ఈ స్థాయిలో ఉన్నారంటే ఎంత ప్రార్థన, ఎంత కష్టం. నాకు తెలిసిన ఒక దైవజన్ అంటాడండి, ప్రతి ఒక్కరు చొక్కాయి చూస్తారు కానీ చొక్కాయిలో ఉన్న బన్ని బొక్కలు ఎవరు చూడటారు. అవి ఓన్లీ పాస్టమ్మ గారికి కనపడతాయి, నాకైతే ఇంకా కాలేదు కాబట్టి నాకే కనపడుతుంది. కాబట్టి మీ కష్టాన్ని తగలెట్టుగా నేనైతే అసలు నేను ఊహించలేదు. ఇది నేను సువార్తకు వచ్చినట్టు కాదు. మనందరం సేవలో ఎంతో కష్టపడితే ఇది ఒక రిలాక్సేషన్. దిస్ ఈజ్ జస్ట్ ఎ రిలాక్సేషన్, హ్యావింగ్ ఫెలోషిప్. మనందరూ సహవాసం కలిగి ఉంటాం. దీన్ని బట్టి నేను ఎంతో స్తుతిస్తున్నాను. ఈ వాక్యమును బట్టి వీలైతే కాంబోడియా దేశంలో కొద్ది నిమిషాలు నేను తెలియపరచాలని నా జీవిత సాక్ష్యం. మీరందరూ ఎలా ఆశీర్వదించబడ్డానో విన్నారు, కానీ ఎంత కష్టపడ్డాం అనేది ఆ రోజు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. నా తల్లి గురించి, నా తండ్రి గురించి, నా చెల్లి గురించి, నా కుటుంబం గురించి, మా అమ్మమ్మ గారి వాళ్ళ గురించి, మా నాన్నమ్మ గారి గురించి చెప్తాను నేను ఆ రోజున. ప్రభు ఆ సమయం ఇచ్చింది కాక. నాకు వాతం తప్ప గాతం లేదు. చిన్న పాట పాడతాను, మీకు వీలైతే పాడండి, నాతో కలిసి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. ఎక్కువ పెట్టండి, తబలా జస్ట్ తల్లి గర్భములోనే నన్ను రూపించిన నా శిల్పివి, పిండమునై ఉండగానే నన్ను నిలిపిన నా తండ్రి. తల్లి గర్భములోనే నన్ను రూపించిన నా శిల్పి, పిండమునై ఉండగానే నన్ను చూచిన నా తండ్రి. నాకు పేరు పెట్టి పిలచిన వాడ నీకే ఆరాధన. నాకు పేరు పెట్టి పిలచిన వాడ నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన. ఆశగల ప్రాణమును తృప్తిపరచిన నా తండ్రి, ఆకలితో ఉన్న నన్ను మెలుతు నింపిన నా జీవమా. ఆశగల ప్రాణమును తృప్తిపరచిన నా దైవమా, ఆకలితో ఉన్న నన్ను మెలుతు నింపిన నా జీవమా. నేను కోరిన రేవుకు నడిపిన వాడ నీకే ఆరాధన. నేను కోరిన రేవుకు నడిపిన వాడ నీకే ఆరాధన. ఆరాధన
మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.